ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. ఈసారి పండుగ ఘనంగా జరగబోతుంది. రేపు చాలా వేడిగా ఉండబోతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం గోయింగ్ టు బీను ఉపయోగిస్తాం. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను లేదా భవిష్యత్తులో ఏదైనా స్థితి, లక్షణం లేదా పరిస్థితిని తెలియజేయడానికి గోయింగ్ టు బీను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ గోయింగ్ టు బీ ప్లస్ అడ్జెక్టివ్. ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బీ అమేజింగ్. దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బీ అమేజింగ్. వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ మెరుగుపడబోతుంది. వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ మెరుగుపడబోతుంది. ది ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బీ బెటర్ నెక్స్ట్ ఇయర్. ది ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బీ బెటర్ నెక్స్ట్ ఇయర్. ఈసారి పండుగ ఘనంగా జరగబోతుంది. ఈసారి పండుగ ఘనంగా జరగబోతుంది. ద ఫెస్టివల్ ఈజ్ గోయింగ్ టు బీ గ్రాండ్ దిస్ టైమ్. ద ఫెస్టివల్ ఈజ్ గోయింగ్ టు బీ గ్రాండ్ దిస్ టైమ్. రేపు చాలా వేడిగా ఉండబోతుంది. రేపు చాలా వేడిగా ఉండబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ హాట్ టుమారో. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ హాట్ టుమారో. ఆమె గొప్ప సింగర్ కాబోతుంది. ఆమె గొప్ప సింగర్ కాబోతుంది. షీ ఈజ్ గోయింగ్ టు బీ అ గ్రేట్ సింగర్. షీ ఈజ్ గోయింగ్ టు బీ అ గ్రేట్ సింగర్. ట్రైన్ ఈరోజు ఆలస్యంగా రాబోతుంది. ట్రైన్ ఈరోజు ఆలస్యంగా రాబోతుంది. ద ట్రైన్ ఈజ్ గోయింగ్ టు బీ లేట్ టుడే. ద ట్రైన్ ఈజ్ గోయింగ్ టు బీ లేట్ టుడే. రేపటి పరీక్ష కఠినంగా ఉండబోతుంది. రేపటి పరీక్ష కఠినంగా ఉండబోతుంది. టుమారోస్ టెస్ట్ ఈజ్ గోయింగ్ టు బీ టఫ్. టుమారోస్ టెస్ట్ ఈజ్ గోయింగ్ టు బీ టఫ్. ఈ సినిమా పెద్ద హిట్ అవబోతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవబోతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.